ఇవి కాకుండా మీకు వేరే క్వెషన్స్ అడిగేదానికి ఛాన్సే లేదిక్కడ. అర్థమైందా? హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ BSDVP తెలుగు టెక్. సో ఈ వీడియోలో మనం వచ్చేసరికి ట్రిపుల్ ఈ స్టూడెంట్స్ C23 ఫస్ట్ ఇయర్ ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీలో ఏమేమి లైక్ టాపిక్ వైజ్గా మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమున్నాయి అనేది అయితే క్లియర్గా అయితే ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అయితే వస్తుంది. అండ్ ముందుగా మీ అందరికి కూడా ఇంకొక ఇన్ఫర్మేషన్, సో మన అకాడమీ యాప్ ఎవరైనా ఇంకా ఇన్స్టాల్ చేయకపోతే సో వెంటనే దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లే స్టోర్ నుంచి. దాంతోపాటు డిప్లొమాకి సంబంధించిన ప్రతి ఒక్క బ్రాంచ్, ఓకేనా, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీనే కాకుండా రిమైనింగ్ ఈసీఈ, సిఎస్సి, ట్రిపుల్ ఈ, మెకానికల్, సివిల్కి సంబంధించిన ఆల్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి మీరు మన యాప్ నుంచి అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే డైరెక్ట్గా గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు డైరెక్ట్గా యాప్లో రిజిస్టర్ అయ్యి స్టడీ మెటీరియల్స్ ట్యాబ్ అనేది ఒకటి ఉంటుంది. ఆ స్టడీ మెటీరియల్స్ ట్యాబ్ ఓపెన్ చేస్తే మీకు ఇక్కడ డిప్లొమా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే కనపడతాయి. ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్గా మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాన్ని పిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. చాలా సింపుల్గా మీరైతే డౌన్లోడ్ చేసుకునే ఆప్షన్ అయితే ఉంటుంది. బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ గురించి అయితే ఈ వీడియోలో డిస్కస్ చేసుకుంటున్నాం కాబట్టి ఇందులో మనకు వెయిటేజ్ ఏంటి, ఎలా ఉన్నాయి, సో ఎందులో నుంచి ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అనేది అయితే ముందుగా మీకు ఒక ఫిగర్ అవుట్ అనేది ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత యూనిట్ 1 ఏది మనకి బేసిక్ ప్రిన్సిపల్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ. సో టోటల్గా ఇందులో నుంచి మనకు 19 వెయిటేజ్ అయితే ఉంది. మార్క్స్ వెయిటేజ్ అనేది 19 ఉంది. అంటే 3 మార్క్స్ అనేటివి 3 వస్తున్నాయి. 10 మార్క్స్ క్వశ్చన్ వచ్చేసరికి మనకు డైరెక్ట్గా 10 మార్క్ క్వశ్చన్ అయితే రావడం జరుగుతుంది. దాని తర్వాత దీంట్లో మనకు చూసుకున్నట్లయితే యూనిట్ 1లో నేను ఏ విధంగా క్వశ్చన్స్ ఇచ్చాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. అంటే సో మీకు ఇంకా ఏం చెప్పాలంటే ఇంకా ఖచ్చితంగా అడిగే క్వశ్చన్స్ అనేటివి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, మీరు ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా సో ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ప్రిపేర్ అవ్వండి. ఓకేనా, అంటే స్టేట్ ఓమ్స్ లా ఏంటి, డిఫైన్ ఎలక్ట్రిక్ కరెంట్, పొటెన్షియల్ డిఫరెన్స్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఓకేనా, సో లిస్ట్ ఆఫ్ లిమిటేషన్స్ ఆఫ్ ఓమ్స్ లా, లేదంటే లిస్ట్ ద డిసడ్వాంటేజెస్ అన్నా లిస్ట్ ద లిమిటేషన్స్ అన్నా ఒకటే, ఇది గుర్తుపెట్టుకోండి. ఓకేనా, సో ఈ విధంగా వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి మీకు ఇక్కడ సెగ్రిగేట్ చేశాను. దాని తర్వాత సేమ్ యూనిట్ నుంచే 10 మార్క్స్ కూడా వెరీ ఇంపార్టెంట్ 10 మార్క్స్ క్వశ్చన్స్ ఈ 5 అనమాట. దాని తర్వాత సో అది ఒక కేటగిరీ. అదే యూనిట్లోనే ఇంకొక కేటగిరీ వచ్చేసరికి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, అర్థమవుతుందా మీకు? యూనిట్ 1లో నుంచి వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్, దాని తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్, ఇలా మీకు ఈచ్ యూనిట్ నుంచి 3 కేటగిరీస్గా ఈ విధంగా క్వశ్చన్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది. ఈ క్వశ్చన్స్ని మీరు ప్రియారిటీ వైజ్గా కనుక ప్రిపేర్ అయినట్లయితే సో చాలా ఈజీగా మీ యొక్క ఎగ్జామ్స్ అనేవి పాస్ అయిపోవచ్చు. ఏ విధంగా ఇచ్చాను, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. సో 3 మార్క్స్ వచ్చేసరికి 6 ఇచ్చాను, 10 మార్క్స్ వచ్చేసరికి 5 ఇచ్చాను. ఫస్ట్ వీటిని కవర్ చేయండి. ఫస్ట్ వీటిని కవర్ చేసేసారంటే మీకు ఇంకా డ్యామ్ ష్యూర్ క్వశ్చన్స్ అనేటివి ఇవి. ఓకేనా, ఇన్ కేస్ ఇందులో నుంచి అడగలేదు అంటే నెక్స్ట్ వేరే ఒకటికి ఎక్కడికి వెళ్తారు, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ డైరెక్ట్గా ఇందులోకి వచ్చేస్తారు. ఓకేనా, సో ఇందులో కూడా అడగలేదు అంటే ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో అడుగుతారు. ఓకేనా, సో అలా మీకు ప్రియారిటీగా ఇవ్వడం జరిగింది. సో ఫస్ట్ ప్రియారిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి ఇవ్వండి. దాని తర్వాతనే వెరీ ఇంపార్టెంట్, ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఓకేనా, సో సేమ్ ఇదే విధంగానే మీకు యూనిట్ 2 అంటే ఏంటి, రెసిస్టివ్ సర్క్యూట్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో నుంచి స్టేట్, క్రిచాఫ్ కరెంట్ లా, KCL, KVL, ఇవి చాలా ఇంపార్టెంట్. సో డిఫైన్ జంక్షన్ అంటే ఏంటి, బ్రాంచ్ అంటే ఏంటి, లూప్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా బేసిక్ క్వశ్చన్స్ అనమాట. బట్ ఈ బేసిక్ క్వశ్చన్స్ మీకు ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే మీరు ఇంకా క్రిచాఫ్ కరెంట్ లా గురించి, క్రిచాఫ్ వోల్టేజ్ లా గురించి అంతా కూడా చదవడం స్టార్ట్ చేసేదే ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నుంచి. ఓకేనా, నెక్స్ట్ ఇంకా మీరు సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్కి వస్తే ఇవి చాలా బేసిక్ క్వశ్చన్స్. ఓకేనా, సో అంత ఈజీ అయిపోతాయి. సో దానికోసం మీకు ఫస్ట్ ఇవే మీకు క్వశ్చన్స్ అడిగేదానికి అవకాశం ఉంటుంది. ఇవి కాకుండా మీకు వేరే క్వశ్చన్స్ అడిగేదానికి ఛాన్సే లేదు ఇక్కడ. అర్థమైందా? సో డిఫరెన్షియేట్ బిట్వీన్ యాక్టివ్ అండ్ ప్యాసివ్ సర్క్యూట్స్, ఇవి కాకుండా వేరేటి అడిగేదానికి ఛాన్సే లేదు. ఇదైతే గుర్తుపెట్టుకోండి. దాని తర్వాతనే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్కి వెళ్ళండి, ఆ తర్వాత ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇలా మీకు ప్రతి యూనిట్కి నేను ఈ విధంగా ఇచ్చాను, ప్రతి సబ్జెక్టు కూడా ఇస్తాను. ఓకేనా, సో మీరు మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయినట్లయితే ప్రతి ఒక్క ఛానల్ లైక్ అంటే ప్రతి ఒక్క యూనిట్ ఏదైతే ఉంటుందో ఆ యూనిట్స్కి వెరీ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్
అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంతోపాటు ప్రతి ఒక్క సబ్జెక్టుకు సో C23 ఫస్ట్ ఇయర్, C23 ఫోర్త్ సెమిస్టర్, C23 లైక్ C20 ఫిఫ్త్ సెమిస్టర్, దాంట్లో మళ్ళీ ఈసీఈ, త్రిబుల్ సిఎస్ఈ ఇలా ఉంటారు కదా, వాళ్ళందరికీ కూడా ఈ యొక్క ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేవి మన యూట్యూబ్ ఛానల్ నుంచి అయితే వస్తాయి. సో వాటిని మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకొని చదువుకోండి, హ్యాపీగా మీరైతే మీ యొక్క ఎగ్జామ్స్ అనేటివి ఫినిష్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇలా మనకు 5th యూనిట్ వరకు అంటే ఎన్ని యూనిట్స్ ఉంటే అన్ని యూనిట్స్ని కవర్ చేసి ఈ యొక్క క్వశ్చన్స్ అనేటివి డివైడ్ చేయడం జరిగింది. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఎగ్జామ్స్. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే సో కైండ్లీ ప్లీజ్ కాంటాక్ట్ టు అవర్ వాట్సాప్ నెంబర్. ఇక్కడ మీకు వాట్సాప్ నెంబర్ కనపడుతుంది కదా, 9347991589. ఓకేనా? సో ఇందులో మీకు కాంటాక్ట్ అయ్యారంటే సో నేను ఫ్రీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీకైతే రెస్పాండ్ అయితే అవుతాను. ఓకేనా? సో నెక్స్ట్ ఆల్రెడీ నేను మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెటీరియల్ సైన్స్ వీడియోస్ అయితే చేసేసాను. కింద డిస్క్రిప్షన్లో కూడా లింక్ అయితే ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి సో బేసిక్ ఎలక్ట్రికల్ టెక్నాలజీ ఈ వీడియోతో కంప్లీట్ అయిపోతుంది. ఈసీఈ, సిఎస్సి, మెకానికల్, సివిల్ అయితే నెక్స్ట్ వీడియోస్లో అయితే వస్తాయి. సో దానిల కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండండి. ఓకేనా? ఇదిగా టోటల్గా ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి BSDVP తెలుగు టెక్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్.